మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ సన్నిహితుడు రిలయన్స్ పవర్ లిమిటెడ్ సీనియర్ అధికారి అశోక్ కుమార్ పాల్ ను ఈడీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనిల్ అంబానీ 17,000 కోట్ల రుణాల మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై విచారణ జరుపుతున్న ఆడి అధికారులు రిలయన్స్ పవర్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న అశోక్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 68.2 కోట్ల విలువైన నకిలీ బ్యాంక్ గ్యారంటీకి సంబంధించి అశోక్ కుమార్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీ కార్యాలయంలో అశోక్ ను ప్రశ్నించిన తరువాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ అనిల్ అంబానీ సన్నిహితుడు రిలయన్స్ పవర్ లిమిటెడ్ సీనియర్ అధికారి అశోక్ కుమార్ పాల్ ను ఈడీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనిల్ అంబానీ 17,000 కోట్ల రుణాల మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై విచారణ జరుపుతున్న ఆడి అధికారులు రిలయన్స్ పవర్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న అశోక్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 68.2 కోట్ల విలువైన నకిలీ బ్యాంక్ గ్యారంటీకి సంబంధించి అశోక్ కుమార్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీ కార్యాలయంలో అశోక్ ను ప్రశ్నించిన తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ అనిల్ అంబానీ సన్నిహితుడు రిలయన్స్ పవర్ లిమిటెడ్ సీనియర్ అధికారి అశోక్ కుమార్ పాల్ ను ఈడీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనిల్ అంబానీ 17,000 కోట్ల రుణాల మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై విచారణ జరుపుతున్న ఆడి అధికారులు రిలయన్స్ పవర్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న అశోక్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 68.2 కోట్ల విలువైన నకిలీ బ్యాంక్ గ్యారంటీకి సంబంధించి అశోక్ కుమార్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీ కార్యాలయంలో అశోక్ ను ప్రశ్నించిన తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.